వెల్కమ్ టు 108 టీవీ న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజ్భవన్లో లోకాయుక్త ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారం. తెలంగాణలో భానుడి బగబగలు, ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. అంపైర్ నిర్ణయంపై ఫ్రస్ట్రేషన్ కట్ చేస్తే కేఎల్ రాహుల్తో గొడవపడిన కోహ్లీ. తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, ఉపలోకాయుక్తగా బిఎస్ జగజ్జీవన్ కుమార్ సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోకాయుక్త ఉపలోకాయుక్తలతో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, షబ్బీర్ అలీ, బిఎం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, ఉపలోకాయుక్తగా బిఎస్ జగజ్జీవన్ కుమార్ల పదవీ కాలం 5 ఏళ్ల పాటు ఉంటుంది. వారి వయసు 70 ఏళ్లు నిండే వరకు లేదా 5 ఏళ్ల కాలం ముగిసే వరకు ఏది ముందు వర్తిస్తే అప్పటి వరకు వీరు పదవుల్లో కొనసాగుతారని అధికారులు తెలిపారు. లోకాయుక్త జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో కొనసాగుతారు. ఉపలోకాయుక్తగా జస్టిస్ జగజ్జీవన్ కుమార్ హైకోర్టు న్యాయమూర్తి హోదాలో కొనసాగుతారు. తెలంగాణ రాష్ట్రంలో భానుడి బగబగలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకు ఎండల తీవ్రత భారీగా పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. దీనితో ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలు 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు గరిష్టంగా మెదక్లో 42, కనిష్టంగా హైదరాబాద్లో 33.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, రామగుండ, ఖమ్మం, భద్రాచలంలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ జిల్లాలో 42.9 డిగ్రీలు, నిజామాబాద్లో 41.5 డిగ్రీలు, ఆదిలాబాద్ 41.3 డిగ్రీలు, నల్గొండలో 41 డిగ్రీలు, రామగుండం 40 డిగ్రీలు, ఖమ్మం 40.4 డిగ్రీలు, భద్రాచలం 40.2 డిగ్రీలు, మహబూబ్ నగర్ 39 డిగ్రీలు, హైదరాబాద్ 38.7 డిగ్రీలు, హనుమకొండలో 38 డిగ్రీలు నమోదయ్యాయి. తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వార్తల్లో నిలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్తో వాగ్వాదం చేస్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కోహ్లీ ఏదో విషయంపై తన చేతులను చూపిస్తూ కేఎల్ రాహుల్తో వాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య సంభాషణ దేని గురించి అనేది స్పష్టంగా తెలియదు. కానీ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో కేఎల్ రాహుల్ వద్దకు వెళ్లి అంపైర్ నిర్ణయంపై గొడవ పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆర్సీబీ చేజింగ్లో కీలక పాత్ర పోషించిన కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ కింగ్ కోహ్లీ కొద్దిసేపటి తర్వాత తిరిగి వెళ్లి బ్యాటింగ్ కొనసాగించారు. ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కేఎల్ రాహుల్ 39 బంతుల్లో 3 ఫోర్లతో అత్యధికంగా 41 పరుగులు చేశారు. కాగా ట్రిస్టన్ స్టబ్స్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 34 పరుగులు చేశారు. దీనితో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఆర్సీబీ తరపున భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఈ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లీ 51 పరుగులు, కృణాల్ పాండ్యా 73 పరుగులతో అజేయంగా నిలిచారు. చూసారుగా విభాగాల బుట్టిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.